ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మరొక ఆదివారం మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మేము ఇక్కడ అందరం కూడుకుని ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, కావలసిన జ్ఞానాన్ని, ఇదిగోండి తండ్రి, సమయోచితమైన ఆలోచన శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం తండ్రి. వింటున్న ప్రతి మాట మేము అర్థం చేసుకుని అవి మా జీవితాల్లో అలవర్చుకోవడానికి కావలసిన శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక చిన్న ప్రశ్న అడిగి దాని తర్వాత మనం పాఠంలోకి వెళ్దాం. మీ అందరికీ రూతు గారు తెలుసు కదా. రూతు గారు ఏ దేశానికి చెందిన స్త్రీ? మోయాబు దేశానికి చెందిన స్త్రీ అండి. ఈరోజు మన పాఠం ఏంటంటే మాయలో మోయాబీలు. మన పాఠం పేరు ఏంటంటే మాయలో మోయాబీలు లేదా మోయాబీల చరిత్ర. ఈ పాఠం ఎందుకు చెప్పుకోవాలి? ఈ పాఠాన్ని బేసికల్గా ఒక రెండు ముక్కలు చేసుకుని మనం చెప్పుకోవచ్చండి. ఎలాగంటే ముందు అసలు ఈ మోయాబీలు అంటే ఎవరు అని ఒక ప్రాథమికంగా ఒకటి చెప్పుకుంటే, రెండోది వీళ్ళు ఉన్న పాజిటివ్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అంటే చేసిన మంచి ఏంటి, చేసిన చెడు ఏంటి, దీనిని బట్టి మనం ఏమన్నా నేర్చుకోవచ్చా అనేది. ముందుగా అసలు ఎందుకు ఈ పాఠం నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, లేకపోతే ఈ పాఠం ఎందుకు నేర్చుకోవాలి? సమాజంలో క్రైస్తవుల మీద ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న నిందల్లో ఒక నింద ఏంటంటే, ఎక్కడో ఇజ్రాయెల్ దేవుడు ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు చెప్తున్నారండి, మీరే అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, లేదా ఆ దేవుడు అక్కడ దేవుడు కదా, ఇక్కడికి అసలు రాలేదు కదా, ఇక్కడ దేవుడు కాదు కదా, మీరు ఇక్కడ ఎందుకు చెబుతున్నారు? ఈ వరకు కాలంలో అంటే అసలు చదువుకోని టైంలో తెల్లోళ్ళు దేవుడు అండి అని అనేవాళ్ళు. ఇప్పుడు చదువుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎక్కువ, అంటే కొంచెం అందరూ అన్ని చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే ఎక్కువ కామెంట్ ఏంటంటే, ఇజ్రాయెల్ దేవుడు కదండి, ఇజ్రాయెల్కి దేవుడు కదండి, ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు కదండి, మరి మీరేంటండి మనకు దేవుడు చేస్తున్నారు? ఇంకా కొత్త నిబంధనలో కొంచెం మీరు యేసుక్రీస్తు వెళ్ళమన్నాడు. అసలు పాత నిబంధన మేము చదివినప్పుడు మొత్తం అంతా ఇజ్రాయెల్ దేవుడి కిందే మాకు కనిపించాడు, ఇదిగోండి మీరెందుకండి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక నింద సమాజంలో అయితే ఉందండి. మరి వాళ్ళకి కానీ మనకి కానీ ఎవరికైనా కూడా ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు బైబిల్లో దేవుడు మిగతా జనాల్ని ఎలా చూశాడు? మన నార్మల్గా క్రైస్తవులకి మనకుండే భావన ఏంటంటే, ఇదిగో దేవుడు అనేవాడు పక్షపాతి లేనివాడు, అంతేకండి, పక్షపాతం చూపించినవాడు, ఆయన నీతి న్యాయాలు సింహాసనంగా కలిగినవాడు. అంటే ఇప్పుడు మనకి క్రైస్తవులకి ఏ త్రాసులో కొలుస్తాడో అలాగే హైందవులకు కూడా, అలాగే ఇస్లాం వారికి కూడా, అలాగే ప్రతి మనిషిని దేవుడు ఏం చేస్తాడు, నీతి న్యాయాలతోనే కొలుస్తాడు. వాళ్ళు చేసిన పనులను బట్టి ప్రతిఫలం ఇస్తాడు, అంతే కదండి. అలా ఒకసారి మిగతా జనాంగం గురించి కూడా చూద్దాం. అంటే వీర ఉద్దేశం ఏంటంటే, ఇజ్రాయెల్ని మాత్రమే ఎన్నుకున్నాడు కదండి, ఇజ్రాయెల్కు మాత్రమే కనాను దేశం ఇచ్చాడు కదండి, మరి మిగతా వాళ్ళని దేవుడు పట్టించుకోలేదు అసలు అంటే కొన్ని మంది అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే, క్రైస్తవులకు కూడా ఇదిగోండి దేవుడు స్టార్ట్ చేసినప్పుడు అందరినీ పట్టించుకున్నాడు, తర్వాత ఇజ్రాయెల్ను మాత్రమే పట్టించుకున్నాడు. ఇక క్రైస్తవులైన వారికి కొంత అర్థం ఏముంటుందంటే, మళ్ళీ యేసుక్రీస్తు కాడి నుంచి అందరినీ పట్టించుకున్నాడండి, అప్పటి వరకు ఇజ్రాయెల్నే పట్టించుకున్నారా అని కొంతమంది అపోహపడే సందర్భాలు, లేదా కొన్ని రెఫరెన్సెస్ చూసి వాళ్ళు అలా అనుకునే పరిస్థితి అయితే ఉందండి. ఇప్పుడు మన టార్గెట్ లేకపోతే మన ఉద్దేశం ఏంటంటే, ఈ పాఠం ద్వారా అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మిగతా జనాంగాల్ని ఏమన్నా పట్టించుకున్నాడా, లేకపోతే మిగతా జనాల్ని కూడా దేవుడు లేకపోతే అంటే తీర్పులోకి తీసుకురావడం కానీ, శిక్షించడం కానీ, లేకపోతే మంచి బహుమతులు ఇవ్వడం కానీ, ఇలాంటివి ఏమన్నా చేశాడా అనేది చూడాలి. అలా మనం చాలా జనాంగాలను చూడొచ్చు. ఈ రోజైతే మాత్రం మోయాబీల గురించి చెప్పుకుందాం. బైబిల్లో ఏ జనాంగం గురించి అయినా రాయబడి ఉందంటే, లాస్ట్ ఆదివారం మనం ఒక పాఠం చెప్పుకున్నాం. అదేంటంటే, ఇదిగో పూర్వం రాయబడిన సంగతులు మనకి ఎందుకు రాయబడినాయి అని చెప్పుకున్నాం, బోధ కలుగుటకై. ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీయు
మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడింది. బోధ కలగడం అంటే ఏంటి? మనకి అర్థమయ్యేలాగా ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అనేది అర్థం అవడం కోసం దేవుడు రాయించాడు. ఇది మనం లాస్ట్ ఆదివారం చెప్పుకున్నాం పాఠాల్లో, ప్రసంగి గ్రంథం చెప్తున్నప్పుడు చెప్పారు. సో ఇక్కడ మనకు అర్థమైంది కదా, అంటే బైబిల్లో మోయాబీల గురించి కూడా రాయించాడు. అంటే వాళ్ళ వలన కూడా మనకి ఏదో బోధ కలగచ్చు అనమాట. అంటే మోయాబీలకి ఏ దేవుడైతే ఉన్నాడో మనకు కూడా అదే దేవుడు, అందరికీ ఒకే దేవుడు కదా. మరి తప్పు చేసినప్పుడు మోయాబీలను శిక్షిస్తే అదే దేవుడు మనకు కూడా ఉన్నాడు కాబట్టి అదే తప్పు మనం చేస్తే మనం కూడా మోయాబీల్లాగానే శిక్షింపబడతాం. అదే మోయాబీలో ఒకవేళ మంచి చేస్తారనుకోండి, మంచి చేసినప్పుడు దీవించిన దేవుడు మనం కూడా అలాంటి మంచి చేస్తే మనల్ని కూడా దీవించే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే, ఈ మోయాబీలు మంచి చేశారా చెడు చేశారా? మంచి చేస్తే సేమ్ దేవుడు మనకు కూడా ఉన్నాడు కాబట్టి అలాంటి ఆశీర్వాదం మనం పొందొచ్చు. ఒకవేళ చెడు చేస్తే అలాంటి శాపాన్ని అలాంటి వాటిని మనం కూడా పొందొచ్చు. ఒకటేంటంటే వాళ్ళు మంచి చేశారు చెడు చేశారు రెండు చూద్దాం. ముఖ్యంగా ముందు ఒకసారి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు పక్కను వారును పక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారిని వారందరినీ నేను శిక్షించదను. ఇదే యెహోవా వాక్కు. దీనిలో ముందు ఎవరు కనిపించారండి? ఐగుప్తీయులు, యూదావారు, అలాగే మోయాబీలు కూడా కనిపించారు. అంటే ఏ దేవుడైతే యూదావారిని శిక్షిస్తున్నాడో అదే దేవుడు మోయాబీయులను కూడా శిక్షిస్తున్నట్టుగా మనకు అర్థమైంది. ఇకపోతే మనం ముందు అనుకున్నప్పుడు ఇదిగోండి ఇజ్రాయెల్ దేవుడు మాత్రమే అన్నాడు అని అంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కొన్ని వచనాలు చూద్దాం, నిజంగా అది ఏమన్నా మనకి బైబిల్ పరంగా నిలబడుతుందో లేదో. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు పాత నిబంధన కొత్త నిబంధన అండి? పాత నిబంధన. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, పాత నిబంధనలో ఇదిగోండి దేవుడు ఇజ్రాయేల్ దేవుడు లాగానే మాకు కనిపించాడు అంటున్న వాళ్ళకి ఇక్కడ కీర్తనలో ఒక మాట చూద్దాం. సర్వజనులారా అంటే ఇజ్రాయిల్ మాత్రమేనా అందరూనా? చదవండి. చప్పట్లు కొట్టుడి. అలాగే ఇంకా ముందుకు వెళ్ళిపోతే భూలోకానికి రాజు అయి ఉన్నాడని ఉంటుంది చూడండి. ఆయన సర్వభూమికి మహారాజా ఉన్నాడు. సర్వభూమికి అంటే ఓన్లీ ఇజ్రాయిల్ ప్రాంతానికి, కనానుకు మాత్రమేనా? మొత్తం అంతటికి దేవుడు మొత్తం అంత. అలాగే ఇంకొక వచనం చూద్దాం, 94వ అధ్యాయం 2వ వచనం. భూలోక న్యాయాధిపతి. చాలండి, దేవుణ్ణి ఏమంటున్నారంటే భూలోక న్యాయాధిపతి. భూలోక న్యాయాధిపతి అంటే ఓన్లీ ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే చెందినవాడా? కాదు. సరే, ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. 96వ కీర్తన 1వ వచనం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద. సర్వభూజనులారా అంటే దేవుడు కొంతమందికి మాత్రమే దేవుడా? కాదు. ఇంకొక రెఫరెన్స్ కూడా చూద్దాం. 100వ కీర్తన 1వ వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఇక్కడ కూడా సమస్త దేశులారా అంటున్నారు. సమస్త దేశులారా అంటే అన్ని దేశాల వాళ్ళ గురించే కదా చెప్తుంది. అంటే మనకి ఫస్ట్ వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఇదిగోండి పాత నిబంధనలో కూడా ఏముంది? మిగతా వాళ్ళ ప్రస్తావన ఉంది. సరే, ఇక్కడ మన టాపిక్ ఏంటంటే, ఇంతకీ మోయాబీయులు ఎవరు? మోయాబీయులు ఏం చేశారు? వీరి చరిత్రను చదువుకోవడం వల్ల మనకి ఏమన్నా నేర్చుకోవచ్చా అనే విషయం మనం చూద్దాం. ముందుగా మోయాబీయులు ఎవరు అని ఆలోచిస్తే, సొదొమ గొమొర్రా నుంచి బయలుదేరి లోతుని దేవుని బయటికి తీసుకొచ్చేస్తాడు. ఆ తీసుకొస్తున్న క్రమంలో లోతు తన భార్యను కోల్పోతాడు, ఉప్పు స్తంభం అయిపోతుంది. అలా వచ్చేసినప్పుడు లోతు యొక్క కుమార్తెలు ఇదిగో సర్వలోక మర్యాదను చొప్పున మనకి జరగదేమో అనుకుని తొందరపడి తన తండ్రితో పిల్లలను కనడం మనం చూస్తాం. అప్పుడు పెద్ద కుమార్తెతో పుట్టిన పిల్లలే మోయాబీయులుగా మనకు కనిపిస్తుంది.
అలాగే చిన్న కుమార్తెతో పుట్టిన వాళ్ళే అమోనీయులుగా మనకు కనిపిస్తుంది. ఇకపోతే లోతుకి తండ్రి ఎవరంటే హారాను తండ్రి ఎవరంటే తెరహు ఎవరంటే అబ్రహాం తండ్రి. సో అంటే ఒక సీక్వెన్స్ లో మనం చూసుకుంటా వస్తే తెరహు, తర్వాత అబ్రహాముకి ఇజ్జాకు పుట్టిన వాడే యాకోబు, ఆయన్నే ఇజ్రాయేల్ అన్నారు. సో అంటే ముని మనవల కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఇజ్రాయేలీలు ముని మనవలు అయ్యారు. అలాగే ఈ మోయాబీలు కూడా చూసుకుంటే తెరహుకి హారాను పుడతాడు, హారానికి లోతు పుడతాడు. లోతు నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఇక్కడ మోయాబు అనే ఒక వ్యక్తి వీళ్ళకి మూల పురుషుడిగా కనిపిస్తాడు. సో అంటే వీళ్ళు గాని వాళ్ళు గాని తెరహుకి ఎవరు ముని మనవుల కింద మనకి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మోయాబీలు ఎవరు అంటే మనకు క్లారిటీ వచ్చింది. ఒకసారి రెఫరెన్స్ కూడా చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 19వ అధ్యాయం 37వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 37వ వచనం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టిన. చాలండి, పెద్ద కుమార్తెకు పుట్టిన సంతానమే మోయాబు సంతానంగా మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ వీడియోని మనం ఆన్లైన్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఒక కాప్షన్, ఒక ముందు హెచ్చరిక లేకపోతే ఒక ముందు మాట ఏంటంటే, ఈ మాట వినగానే ఇదిగో తండ్రి ద్వారా కుమారులు పుట్టారు కదండి, ఇదిగోండి ఇంత దారుణమైన పద్ధతి మీ బైబిల్లో ఉంది కదండి, వెంటనే వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారండి చాలా మంది. ఇక్కడ దేవుడు చెయ్యమని కానీ ఎక్కడ చెప్పలేదు, ఇదిగోండి ఇది లేకపోతే చేసిన పనిని ఇది కరెక్ట్ అని కానీ అలా ఇలా చెయ్యొచ్చని కానీ ఏదో పర్మిషన్ ఇచ్చి చేపించినట్టు కానీ అలా ఎక్కడా చూడం. ఇకపోతే మరి బైబిల్ స్టాండ్ ఏంటి అంటే, లేవీకాండం 18వ అధ్యాయంలో ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనే దాన్ని ఒక లిస్ట్ ఇస్తారండి. అలాంటి లిస్ట్ కలిగినదే బైబిల్ అన్నమాట. అంటే ఇలా చేసేసుకోవచ్చు, ఇలా చెయ్యొచ్చు అని ఎవరన్నా ఒకవేళ బురద జల్లే ప్రయత్నం లేకపోతే బైబిల్ని దూషించే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ముందే చెప్తున్న వచనం ఏంటంటే, లేవీకాండం 18వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా ఇదిగో ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. సరే, ఇంకా మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మోయాబు సంతానం వాళ్ళ పుట్టుక సరైంది కాకపోయినప్పటికీ వాళ్ళు పుట్టడం జరుగుతుంది. వారికి ఒక దేశాన్ని కూడా దేవుడు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడిచ్చాడు ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను. మోషే గారు చెప్తున్నారు, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇదిగోండి, ఇచ్చితిని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇచ్చితిని అన్నాడు కదా. ఇచ్చితిని అంటే దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అనే వాళ్ళందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, ఇజ్రాయెల్కి మాత్రమే భూమిని ఇచ్చాడా, మోయాబీలకు కూడా ఇచ్చాడా? ఇజ్రాయెల్ రాకముందే మోయాబీలకు ఇచ్చారండి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో వాడు వెళ్తున్నప్పుడు దారిలో మోయాబు ప్రదేశం వచ్చింది, అంతే కదండి. వస్తున్న ప్రదేశంలో ఏం చెప్తున్నాడంటే, నేనే వెలిగిచ్చానంటే ఆల్రెడీ ఇజ్రాయెల్కి కనాను భూభాగం ఇవ్వక ముందే ఏం జరిగిందంటే, దేవుడు మోయాబీయులకి ఒక భూభాగాన్ని ఇచ్చాడు. అంటే ఇజ్రాయెల్ మాత్రమే దేవుడు పట్టించుకున్నాడు పాత నిబంధనలో, ఆయనకి మాత్రమే భూభాగాన్ని ఇచ్చాడు, లేకపోతే కష్టపడి యుద్ధాలు చేపించి ఇప్పించాడు అనే ఏదైతే నిందుందో మరి మోయాబీలకి ఇచ్చారు కదండి. సరే, ఇంకా ముందుకు చూస్తే అసలు దేవుడు ఎలాంటి వారి దగ్గర నుంచి విడిపించి ఈ భూమిని మోయాబీలకి ఇచ్చారు ఒకసారి చూస్తే అదే అధ్యాయం చివరిలో ఉంటుందండి. 2వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 10వ వచనం. పూర్వకాలమున ఏమీయులనే వాళ్ళు అక్కడ ఉంటారండి. వాళ్ళకి ఉన్నత దేహులు అని బైబిల్లో రాయబడింది. బలవంతులైన బహుజనులు అని కూడా బైబిల్లో రాయబడింది. బైబిల్లో ఒక 3 సందర్భాల్లో ఏంటంటే కొన్ని మంది వ్యక్తుల్ని కొంచెం ఉన్నత దేహులుగా మంచి బలిష్ఠులుగా పోల్చడం జరిగిందండి.
ఫర్ ఎగ్జాంపుల్ దావీదు గొలియాతుతో యుద్ధం చేస్తున్నప్పుడు గొలియాతుని చాలా ఎత్తుగలిగిన వ్యక్తి, చాలా బలిష్టమైన వ్యక్తిగా పోల్చాడు. అక్కడ ఒక వ్యక్తి మాత్రమే, ఫిలిష్తీయులందరూ నార్మల్ గానే ఉంటారు, కానీ ఆ వ్యక్తి మాత్రమే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు. అలా బైబిల్లో జనాంగాన్ని కొంచెం ఎక్కువగా చేసి చెప్పినట్టుగా ఇక్కడ ఏమంటున్నారు, ఏమీయులు అనే ఎవరైతే ఉన్నారో వీళ్ళు మోయాబు దేశంలో ఈ వరకు ఉండే వాళ్ళు ఎవరు అంటే ఏమీయులు. వీళ్ళు ఉన్నత దేహులు, ఇంకేంటంట వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులంట. అంటే చాలండి. ఇక్కడ బైబిల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని మంది గురించి రాయబడింది. వాళ్ళు ఎవరంటే నెఫీలీయులని ఆది కాండంలో ఒకళ్ళ గురించి వింటాం. వాళ్ళు కూడా ఉన్నత దేహులు, లైక్ కొంచెం అంటే కొన్ని మంది చూస్తే ఏంటి ఇంత హైట్ ఉన్నాడు, ఏంటి ఇంతలా ఉన్నారు, వీళ్ళు మనిషేనా అని అనుకుంటాం చూసారా. అలాగే వీళ్ళు కూడా చాలా బలిష్టమైన వ్యక్తుల్లాగా మనకి అనిపిస్తారు. తర్వాత పుస్తకాల్లో మనం అనాకీయులను కూడా మనం చూస్తాం. దాని తర్వాత ఇక్కడ ఏమీయుల్ని చూస్తున్నాం. ఏమీయుల్ని ఒకసారి 20వ వచనంలో ఇంకొక రకంగా కూడా పిలుస్తారు. అది కూడా చూద్దాం. అదియు రెఫాయియుల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయిలు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమీయులు అనే వాళ్ళంట. ఈ ఏమీయులు గాని జంజుమీయులు గాని దేవుడు వెళ్ళగొట్టి ఏం చేశారంటే మోయాబీయులకి అమోనీయులకి ఈ భూభాగాన్ని ఇవ్వడం జరిగింది. సరే, ప్రాంతం ఏంటో అర్థమైంది. ఎవరి దగ్గర నుంచి విడిపించబడిందో, ఎవరి దగ్గర నుంచి ఈ భూమిని ఇచ్చారో మనకు అర్థమైంది. కానీ ఎలాంటి ప్లేస్ని ఇచ్చాడు? ఇజ్రాయేల్కి చెప్తున్నప్పుడు ఏం చెప్పాడు దేవుడు? ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం అని మనం విన్నాం. మరి ఈ ప్రదేశం కూడా మోయాబీయులకి ఇచ్చింది కూడా మంచి భూభాగం ఇచ్చాడా లేకపోతే చెడ్డ భూభాగం ఇచ్చాడా? మంచి భూభాగమే ఇచ్చాడండి. ఇది చాలా సారవంతమైన భూమిగా మనం చెప్పుకోవచ్చు. నీటి కాలంలో దీన్ని జోర్డాన్ అనే దేశంగా పిలుస్తున్నారు. ఇక్కడ మేత ఎక్కువగా, అంటే పచ్చగడ్డి ఇవన్నీ కూడా బాగా పండే ఒక దేశమే జోర్డాన్. ఇంత కరెక్ట్గా మీరు ఎలా చెప్పగలరంటే బైబిల్లో వీళ్ళు ట్యాక్స్ కట్టేవాళ్ళండి. దావీదుకి ట్యాక్స్ కడతారు. వీళ్ళు ట్యాక్స్ కడుతున్నప్పుడు 1,00,000 గొర్రెల్ని ట్యాక్స్ కడతారు. ఇప్పుడు మీరున్నారండి, డబ్బులు వస్తున్నాయి అనుకోండి, ఒక 100 రూపాయలు వస్తే 10 రూపాయలని ట్యాక్స్ కడతారు మాక్సిమం. ఒక 20 రూపాయలు కడతారు. మరీ ఎక్కువ వస్తుంటే 30 రూపాయల వరకు కట్టచ్చు. 1,00,000 గొర్రెల్ని ట్యాక్స్ గానే కడుతున్నారంటే వీళ్ళ దగ్గర ఎన్ని ఉంటాయి? అంటే అంత పశు సంపదన ఉందంటే అంతగా మేత అక్కడ పండుతుందనే కదా అర్థం. అలాంటి దేశం. ఇంకా జార్డన్ క్లైమేట్ పరంగా చూస్తే అసలు వింటర్ సీజన్స్ లో మంచు పడుతూ చాలా అందంగా ఒక చాలా బ్యూటిఫుల్ ప్లేస్ గా మనకు కనిపిస్తుందండి. ఇలాంటి ఒక మంచి ప్రదేశాన్ని దేవుడు మోయాబీయులకి ఇచ్చాడు. ప్రదేశం బాగుంది, అది సారవంతమైంది అని అర్థమైంది. ఇదిగో లోతు సంతానం నుంచి వచ్చిన వారుగా మనకు అర్థమవుతుంది. ఇదిగో ఏమీయుల్ని జంజుమీయుల్ని వెళ్ళగొట్టి దేవుడు వీళ్ళకి ఇచ్చినట్టుగా మనకు అర్థమైంది. ఈ జోర్డాన్ అనే దేశం మీకు చెప్పిన దేశాన్ని అప్పటి వరకు మోయాబు దేశం ఉందా లేదా అని అనుకుంటుంటే ఒకసారి ఒక శిలాఫలకం అనేది ఆ జోర్డాన్ దేశంలో దొరుకుతుంది. దానిని బట్టి ఓకే, పూర్వం అందు దీన్ని మోయాబు దేశం అన్నారు అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇంకొకసారి ఐగుప్తు దేశంలో కూడా మోయాబు దేశం సంబంధించిన ఒక పలక దొరికింది. ఐగుప్తు రాజు ఏం రాపించుకుంటారంటే పలకల మీద, ఈ వరకు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా పలకల మీద రాపించుకుంటారండి. ఏదైనా శంకుస్థాపన చేస్తే మన వాళ్ళు ఏం చేస్తారు? చెక్కి ఆ శిలాపలకం చెక్కి అక్కడ పెడతారు కదా. అలాగే రాజులు కూడా వాళ్ళు చేసిన ప్రాముఖ్యమైన పనులు లేకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయాల్ని శిలాపలకల మీద రాసి ఆ ఒక రాతి పలకలుగా ఉంచేవాళ్ళు. అవే మనకి రానున్న కాలంలో దొరుకుతూ ఉన్నాయి. అవే వాటిని బట్టి మనకి ఈ దేశం ఆ దేశం పూర్వం ఉంది ఇలా అనేవాళ్ళు అని నిర్ధారిస్తూ వచ్చారు. సరే, ఇకపోతే వీళ్ళ గురించి మనకి అర్థమైంది. మరి వీళ్ళ భాష ఏ భాష అంటే, ఇదిగోండి ఇజ్రాయెల్ ఏదైతే మాట్లాడుతున్నారో వెరీ సిమిలర్, ఆ భాషకి చాలా దగ్గరగా ఉంటుందండి. హిందీ ఎలా ఉంటుందో ఉర్దూ కూడా ఆల్మోస్ట్ ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది, కాకపోతే ఆల్మోస్ట్ హిందీ వచ్చిన వాళ్ళు ఉర్దూ నేర్చుకోవడం చాలా ఈజీ, అంతే కదండి. అలాగే ఎవరైతే ఇజ్రాయేలీలు ఉన్నారో వాళ్ళకి ఈ భాష నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. చాలా దగ్గర పోలికలు ఉంటాయి అనమాట. కాబట్టి ట్రాన్స్లేటర్ అనేవాడు అవసరం లేదు. సో ఇది వాళ్ళ భాష గురించి. ఇకపోతే వీళ్ళ హద్దుల గురించి ఒకసారి చూద్దాం. వీళ్ళ దేశానికి ఉన్న హద్దుల గురించి ఒకసారి మ్యాప్ లో మనం చూడగలిగితే బైబిల్ వెనకాల
ఇజ్రాయేల్ నిర్గమన దారి అని ఒక మ్యాప్ ఉంటుందండి. అంటే అన్నిటిలోనూ అలాగే మ్యాప్ ఉండకపోవచ్చు, ఉంటుంది. అంటే లైక్ అబ్రహాము నివసించిన లేదా ప్రయాణించిన మార్గాలు కానీ, ఇజ్రాయిల్ ప్రయాణించిన మార్గాలు కానీ, ఇజ్రాయిల్ నిర్గమన దారి సెకండ్ మ్యాప్ అండి. అక్కడ పైన టాప్ లో నెబో కొండ అని కనిపిస్తుందా? నెబో కొండ, దాని కింద దీబోను కనిపించిందా? ఆ దీబోను కింద అర్నోను అని కనిపించింది కదండి, కింద మోయాబు ఉంది. ఇప్పుడు సర్వసాధారణంగా మనకి సంఖ్యాకాండంలో ఒక వచనం కనిపిస్తుంది, అదేంటంటే అర్నోను నది మోయాబీలకి సరిహద్దు అని ఉంటుంది. సంఖ్యాకాండంలో ఏముంటుందంటే అర్నోను నది కనిపించిందా మీకు? అర్నోన్ నది, మోయాబుకు పైన ఉంది అర్నోన్ నది, ఆ నది సరిహద్దుగా కనిపిస్తుంది అనమాట. ఇది సరిహద్దుగా కనిపిస్తే కానీ దాని రాజధాని ఏదంటే దీబోను అని మనకు ఒకటి కనిపిస్తుంది. నెబో కొండ మీద మోషే గారు చనిపోతారు, అప్పుడు మోయాబు దేశమందున్న నెబో కొండ మీద చనిపోయారని బైబిల్లో రాయబడి ఉంటుంది. అసలు సరిహద్దు అర్నోన్ అయితే నెబో కొండ మోయాబు దేశంలో ఎలా ఉంది అని ఒక డౌట్ వస్తుందండి. మ్యాప్ లో మనకి మోయాబు కనిపిస్తుంది, మోయాబుకి పైన అర్నోను నది కనిపిస్తుంది. అర్నోన్ నది పైన కొన్ని పట్టణాలు కనిపిస్తాయి. బైబిల్లో వాటిని మోయాబు దేశం అందున్న నెబో కొండ, మోయాబు దేశం అందున్న అని డిఫరెంట్ గా అన్నీ కనిపిస్తాయి ఈ పట్టణాల పేర్లన్నీ. కానీ మరి అర్నోను నదే దానికి బోర్డర్ అయితే మరి పైన ఉన్న సిటీస్ అన్ని కూడా మోయాబు దేశంలోకి ఎలా వచ్చాయంటే ఈ ప్రదేశాలన్నీ రెండు ఉంటాయండి. ఇక్కడ అమోనీయులు ఉంటారు, ఇక్కడ మోయాబీలు ఉంటారు. అమోరీయులు ఏం చేస్తారంటే ఈ మోయాబీలో చిన్న ప్రాంతాన్ని, అమోనీయుల్లో చిన్న ప్రాంతాన్ని ఆక్రమించి అమోరీయులు ఉండడం జరిగింది. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాలు ఫస్ట్ లో కొంచెం వాళ్ళు ఆక్రమించడం వల్ల వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. దేవుడి తర్వాత అమోరీయుల్ని నాశనం చేసేసినప్పుడు వాళ్ళందరూ తుడిచిపెట్టుకుపోతారు. అప్పుడు మొత్తం మోయాబు దేశం ఫుల్గా వచ్చేస్తుంది, అమోనీయులకు కూడా వాళ్ళ దేశం ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇకపోతే హద్దుల గురించి మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ దేవత లేకపోతే వాళ్ళ దేవుడు ఎవరిని పూజించే వాళ్ళంటే వాళ్ళకి కేమోషు అనే ఒక దేవత ఉండేదండి. ఆ దేవతని వాళ్ళు పూజించేవాళ్ళు. మోయాబీలు ఎవరిని పూజించే వాళ్ళంటే కేమోషు. అంటే బైబిల్లో ఎలా ఉంటుందంటే కేమోషు ప్రజలు అంటారు. కేమోషు ప్రజలు అంటే మనకు వెంటనే అర్థం అవ్వాల్సింది ఏంటంటే మోయాబీయులు అని అర్థం చేసుకోవచ్చు. ఒకసారి యాకోబుని ఏమంటారంటే ఇజ్రాయెల్కి రిప్రజెంటేటివ్గా ఎలా ఉంటారో ఇలాగే కేమోషు అనగానే మనం మోయాబీల గురించి మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. ఒకసారి కొన్ని రిఫరెన్సెస్ చూద్దామండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 13వ వచనం. అక్కడ నుండి వారు సాగి అమోరీయుల పొలిమేర నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరి దగ్గర దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండు సరిహద్దు. ఇదేనండి ఇందా మనం చెప్పుకుంది. ఇదేంటంటే సరిహద్దు. కానీ సరిహద్దు పైన కొన్ని పట్టణాలు మోయాబులో ఉన్నాయని బైబిల్లో రాయబడి. సంఖ్యాకాండంలో ఏం రాయబడి ఉందంటే ఈ రెండింటికి మధ్యలో అర్నోన్ నది ఉంది, ఈ అర్నోన్ నది సరిహద్దు అన్నారు. సరిహద్దు అన్న తర్వాత కిందంతా మోయాబు. కానీ పైనున్న పట్టణాలు ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఒక వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 48 లేదా డైరెక్ట్ 34:1 చదివేయండి. ఇది నా యొద్ద మరుగుబడి ఉండలేదా, నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 1వ వచనం. 34:1 మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరముకి ఎక్కాను. అక్కడే ఆయన చనిపోతారండి. మోషే ఎక్కడ చనిపోతారంటే నెబో కొండ దగ్గర చనిపోతారు. ఇది ఎక్కడ ఉందంటే మోయాబు దేశంలోనే ఉంది. సంఖ్యాకాండంలో ఏం చూసామంటే అర్నోను నదే సరిహద్దు అన్నారు.
కానీ దాని పైన ఉన్న ఒక ప్రాంతమే నెబో కొండ. ఈ కొండను ఇప్పుడు ఏమంటున్నారు, మోయాబు ప్రాంతంలో, మోయాబు మైదానంలో ఉందంటున్నారు. అంటే ఇప్పుడు బైబిల్లో అయినా తప్పుగా రాసి ఉండాలి, లేదా ఇదైనా తప్పుగా ఉండాలి. కానీ ఇది తప్ప అది తప్ప అంటే ఏది తప్పు కాదండి. ముందు అమోరీయులు ఈ మోయాబుల ప్రాంతంలో కొంచెం ఆక్రమించడం వల్ల అమోరీయులకి వీళ్ళకి సరిహద్దు అని చెప్పారు. ఎప్పుడైతే అమోరీయులు వెళ్ళిపోయారో అప్పుడు మొత్తం ప్రాంతం అంతా కూడా మోయాబీకి వచ్చేసింది. సరే, ఇక్కడతో మోయాబీల గురించి పరిచయం అయిపోయిందండి. ఇక్కడ వరకు మోయాబీలు అంటే అసలు ఎవరు, ఎలాంటి ప్రదేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, ఎవరిని వెళ్ళగొట్టి ఇచ్చారు, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ దేవత ఏంటి, వాళ్ళకున్న సరిహద్దులు ఏంటి, ఇవి మనం చూసాం. ఇప్పుడు రెండు విషయాలు చూడాలి. ఒకటి ఏంటంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్స్, వాళ్ళలో ఉన్న నెగిటివ్స్. ఆ తర్వాత వీటిని బట్టి ఏమన్నా మనం నేర్చుకోగలిగినవి ఏమన్నా ఉన్నాయా అనేది చూద్దామని. సో ముందుగా పాజిటివ్స్ గురించి ఆలోచిద్దాం. నార్మల్గా ఒక వ్యక్తి గురించి మనం కంప్లీట్గా అర్థం అవ్వాలంటే పాజిటివ్స్ చూసుకోవాలి, నెగిటివ్స్ కూడా చూసుకోవాలి. అలాగే మోయాబీయుల్ని దేవుడు శిక్షిస్తానన్నాడు కాబట్టి ఇదిగో ఈ తప్పు చేశారు అని చెప్పేసి వెళ్ళిపోతే అది కంప్లీట్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ముందు అసలు వాళ్ళు చేసిన మంచి పనులు ఏంటో చూద్దాం. మంచి పనులు ఏంటంటే, ఒకసారి ఒక కుటుంబం కరువు లేకపోతే కొన్ని పరిస్థితుల కారణంగా వేరే దేశానికి వెళ్తారనమాట. వెళ్ళిన వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తారు. వాళ్ళు ఎవరంటే నయోమి, ఎలియాజర్. ఎవరు? నయోమి, సారీ అండి, ఎలీమెలెకు, సారీ ఎలీమెలెకు, నయోమి. ఎవరు వీళ్ళు? రూతు అత్త మామగారు. ఎలీమెలెకు, నయోమి. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తారంటే మోయాబు దేశానికి వెళ్తారు. మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు. సెటిల్ అయిన తర్వాత మోయాబు దేశంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఎవరు వాళ్ళు? ఓర్పా, రూతు. ఆ తర్వాత వాళ్ళిద్దరు చనిపోవడం కూడా జరుగుతుంది. చనిపోయిన తర్వాత ఓర్ప ఏమో ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది, రూత్ ఏమో అత్తగారితో పాటే ఉందామని అనుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ స్వభావాన్ని ఒకసారి మీరు ఆలోచిస్తే, ముందుగా ఇక్కడ నాకు అనిపించిన మంచి విషయం ఏంటంటే, ఒకళ్ళు వాళ్ళ దేశానికి వచ్చినప్పుడు ఆదరించినట్టుగా కనిపించిందా మీకు? కదండి. ఒకళ్ళు ఒక క్లిష్ట పరిస్థితుల్లో నుంచి తప్పించుకోవడానికి వీళ్ళ దేశం వచ్చారు. ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఒక మంచిగా ఒకటి ఉందంటే, కొంతమంది ఉన్నారండి, ఇప్పుడు మీరు పాకిస్తాన్ వెళ్ళి అంత ఫ్రీగా ఉండగలరా? ఎందుకని? అక్కడ అంత అనుకూలమైన ప్రదేశం కాదు కాబట్టి. అలాగే ఇప్పుడు మోయాబు కూడా అంత ఫ్రెండ్లీగా లేదనుకోండి, అప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండేది. కానీ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు అంటే బాగానే రిసీవ్ చేసుకున్నట్టుగానే, అక్కడ ఉన్న ప్రజలు బాగానే రిసీవ్ చేసుకున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత రూతు గారు అత్తగారితో ఉంటాను లేకపోతే అత్తగారితోనే విడిచిపెట్టను అని చెప్పిందంటే ఆవిడ స్వభావం కూడా మంచిదని మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఈ రూతు ఎవరు అంటే, యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించిన స్త్రీ. ఒక మోయాబీయురాలికి ఎక్కడ చోటు వచ్చిందండి? క్రీస్తు వంశావళిలో ఒక చోటు సంపాదించుకుంది. ఇది మనకి ఒక మంచి విషయంగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే రెండో విషయం చూద్దాం. రెండో విషయం ఏంటంటే, దావీదుని సౌలు తరుముతున్న రోజుల్లో దావీదు గారు ఒక గృహకి వెళ్తారు. గృహకి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసిపోతుంది అనమాట. ఏంటి, దావీదు గారు ఈ గృహలో ఉన్నారని అందరూ కూడా అక్కడికే వచ్చేస్తారు. దావీదు గారు ఆయనకే ఉండడానికి ఒక చోటు లేదు. ఆయన అంటే నార్మల్గా మనం అర్థమయ్యేట్టుగా చెప్పుకోవాలంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళంటే మీ సేవలో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన అడ్రస్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కదా. ఎందుకని? ఒక రోజు కొండలో ఉంటారు, ఇంకొక రోజు గృహలో ఉంటారు, ఇంకొక రోజు ఇంకో చోట ఎక్కడ చోట దాక్కుంటారు. అంటే సౌలుకి కనిపించకుండా ఏం చేస్తున్నారు? పారిపోతూ పారిపోతూ పారిపోతున్న టైంలో అసలే ఈయనే పారిపోతుంటే వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? కుటుంబ సభ్యులు వచ్చారు. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే మోయాబు రాజుతో మాట్లాడి, ఇదిగో నా పరిస్థితే బాగోలేదు, ఈ పరిస్థితులన్నీ కొంచెం లైన్ అయ్యేంత వరకు ఇదిగో మా కుటుంబం మీతో పాటు ఈ రాజ్యంలోనే ఉంటారంటే అప్పుడు ఒప్పుకోవడం, సహాయం చేయడం కనిపిస్తుంది మనకి. అంటే ఇది కూడా ఒక మనకి మంచి పనిగా కనిపిస్తుంది. ఇంకపోతే ఇప్పుడు మనం చదువుతున్న పుస్తకాలు ఏంటి? ఈ సెమినార్కి మనం చదువుతున్న పుస్తకాలు ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు. ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినాయి అంటే, ఎప్పుడు జరిగినాయి అంటే బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత జరిగినాయి. చెరలోనికి వెళ్ళిపోవడం అంటే ఏంటి? యుద్ధం రెండు రకాలుగా ఉంటాయండి. ఏంటంటే ఒకటి, ఒక రాజు వచ్చి
ఒక యుద్ధాన్ని గెలిచాడు అనుకోండి, అప్పుడు చాలా విషయాలు జరగచ్చు. ముఖ్యంగా ఒకవేళ అది చిన్న యుద్ధం అనుకోండి, కప్పం కట్టి లేకపోతే ట్యాక్స్ కట్టి లేకపోతే ఇంకా ట్యాక్స్ కడుతూ ఉంటానని చెప్పి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పాలించుకోవచ్చు. లేదా మొత్తం చెరలోనికే వెళ్ళిపోవడం అంటే కంప్లీట్ రాజ్యాన్ని వాళ్ళే టేక్ ఓవర్ చేసేయడం అనమాట. ఇంకా వీళ్ళదంటూ ఏముండదు కానీ మొత్తం అంతా వాళ్ళే. అలా బబులోను ఇజ్రాయేల్ని యూదా వారిని మొత్తం చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇజ్రాయేల్ అషూరు చెరలోకి వెళ్ళిపోతారు, యూదా వారు బబులోని చెరలోనికి వెళ్ళిపోతారు. తర్వాత బబులోను అషూరును కూడా తను ఆక్రమించడం జరుగుతుంది. సరే, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలు ఏమైపోతారంటే చెదిరిపోతారు కదండి. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రజలు చెదిరిపోతారు. ఇలా చెదిరిపోయినప్పుడు చాలా మంది చాలా చాలా దేశాలకు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన దేశాల్లో మోయాబు దేశం కూడా ఒకటి. ఇవన్నీ మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇదిగోండి ఒకసారి మీరు చూస్తే ఆశ్రయం కల్పించడం, ఇదిగోండి ఎలీమెలెకుకు నయోమికి ఆశ్రయం కల్పించడం మంచి మంచి విషయమేనా కాదా? రూతుని బట్టి వాళ్ళ స్వభావాన్ని మనం మంచిగా అనుకోవచ్చా లేదా? అలాగే దావీదుకి వాళ్ళ కుటుంబానికి ఆశ్రయం కల్పించడం మంచి విషయమేనా కాదా? అలాగే ఇక్కడ చెరలోకి వెళ్ళిపోతున్నప్పుడు యూదులు వాళ్ళ దేశానికి వస్తే వాళ్ళని ఆశ్రయించడం లేకపోతే వాళ్ళని ఎలవ్ చేయడం అనేది మంచి విషయమేనా కాదా? అమెరికాలోకి ఎవరైనా వలస వస్తుంటే రానివ్వరండి, ఎందుకంటే అలా రావడం కుదరదు. వాళ్ళకి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. వీసా ఉంటేనే లోపలికి రావడం కుదురుతుంది. మెక్సికో నుంచి చాలా మంది కనిపించకుండా రావడానికి ట్రై చేస్తూ ఉంటారు అమెరికాలోకి. కాబట్టి ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆ మెక్సికోకి దీనికి మధ్యలో ఫుల్ ప్రొటెక్షన్ పెట్టించాడు, అంటే ఎవ్వరు రాకూడదని. కానీ మోయాబీలు ఇక్కడ ఏం చేశారంటే ఈ బబులోని చెరలోనికి వెళ్ళిపోతున్న ఈ యుద్ధ సమయంలో ఇజ్రాయేలుని యూదా వారిని యాక్సెప్ట్ చేసినట్టుగా రానిచ్చినట్టుగా మనం చూస్తాం. ఇలా వీళ్ళ గురించి మనకి కొన్ని పాజిటివ్స్ కనిపిస్తాయండి. ఇప్పటి వరకు బాగానే ఉంది. దేవుడు కూడా ఈ పాజిటివ్స్ ని బట్టి వాళ్ళని చాలా దీవించినట్టుగా కూడా మనం చూస్తాం. వాళ్ళకి ఇచ్చిన భూమిని బట్టి కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చిన సారవంతమైన ఆ ప్రదేశాలను బట్టి అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ ని బట్టి లేకపోతే ఆ ప్రదేశాలన్నీ బట్టి కూడా చూస్తే ఓకే, మంచి దేశాన్ని దేవుడు మోయాబీలకు ఇచ్చారు అని మనం అనుకోవచ్చు. ఇకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా ఇజ్రాయేల్ చెరలోనికి వెళ్ళేంత వరకు కూడా ఎప్పుడు కూడా చెరలోనికి వెళ్ళలేదని ఇర్మియా గారు రాస్తున్నారు. చూద్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందినంటే పెద్దగా యుద్ధాలు గట్ట ఏమీ లేవు మోయాబీకి. కొంచెం ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నారంటే కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. మంచిగా దేవుడు చూసినట్టే కదండి. ఒకరికి నెమ్మది కలగాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఇక్కడ మోయాబులు బాల్యం నుండి అంటే స్టార్టింగ్ మోయాబీలు స్టార్ట్ అయిన కాడి నుంచి నెమ్మదిగా ఉన్నారంటే, అంటే వాళ్ళు పెద్దగా యుద్ధాలు చేయలేదు, చేశారు కానీ అంత ఎక్కువగా చేయలేదు, నెమ్మదిగా ఉన్నారు. వాళ్ళు యుద్ధం జరిగినా వాళ్ళదే విజయం అన్నట్టు వాళ్ళు కొంచెం పీస్ఫుల్ మైండ్ తో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఈ కొండలో నుండి ఆ కొండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. నెక్స్ట్, అది ఎన్నడూను చెరలోనికి పోయినది కాదు. అది ఎన్నడూను చెరలోనికి పోయినది కాదు. ఏది? మోయాబీలు ఎప్పుడు కూడా చెరలోనికి వెళ్ళలేదంట. ఇర్మియా గారు ఈ మాట రాస్తున్న టయానికి ఎప్పుడు కూడా చెరలోనికి వెళ్ళలేదంట. ఇకపోతే ఈ కొండలో నుంచి ఆ కొండలోనికి వెళ్ళలేదంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు అర్థమయ్యేటట్టుగా మనం చూడాల్సి వస్తే, ఇజ్రాయేల్ ఇక్కడ కనాను నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులోనికి వెళ్ళారు. అక్కడ బానిస బ్రతుకులు అయిపోయినాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి బబులోనికి వెళ్ళిపోతారు, కొంతమంది అషూరికి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళందరూ ఏమయ్యారు? ఆ కొండలోంచి ఈ కొండలోనికి, ఈ కొండలోంచి ఈ కొండలోకి మార్చబడ్డారు. కానీ మోయాబీలు మాత్రం నెమ్మదిగా ఉన్నారు. ఇది అసలు చెరలోనికే వెళ్ళలేదు. ఇర్మియా గారు ఈ అధ్యాయం రాస్తున్న టైం వరకు ఎక్కడికి ఏ చెరలోనికి వెళ్ళలేదు మనకు అర్థమవుతుంది. ఇక్కడ వరకు మంచి బాగానే ఉంది. వాళ్ళకి జరిగిన మంచి వాళ్ళకి దేవుడు చేసిన నెమ్మది లేకపోతే మంచి కూడా బాగానే ఉంది. ఇకపోతే వాళ్ళు చేసిన వాళ్ళకి ఉన్న నెగిటివ్స్ ఏంటి? అంతే కదండి. ఒక మనిషికి ఒక సైడే మనం చూసాం అనుకోండి, 100% మనం ఇవాల్యుయేట్ చేయలేం. కాబట్టి
రెండో సైడ్ ఈ నెగిటివ్ షేడ్ని కూడా మనం ఆలోచిద్దాం. ఇకపోతే దేవుడు అసలు మోయాబీయుల్ని అసహించుకోవడానికి మోయాబీలు ఒక పెద్ద తప్పు చేసేస్తారు. అదేంటంటే ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో మోషే వీళ్ళని నడిపిస్తున్నప్పుడు అన్ని దేశాల గుండా వస్తారు కదా, అప్పుడు మోయాబు దేశం గుండా కూడా వస్తారు. మోయాబుని దేవుడు ఏం చెప్తాడంటే మోయాబుని బాధ పెట్టవద్దు, వారితో యుద్ధం, ఇందాక మీరు చదివిన రిఫరెన్సే, వారితో యుద్ధము చేయవద్దు, నేను వారికి ఏం చేశాను, నేను వారికి ఈ భూమిని, ఈ 6 దేశమును నేను స్వాస్థ్యముగా ఇచ్చాను, ఈ భూమిలో మీకు నేను స్వాస్థ్యం ఇవ్వను, మోయాబు దేశంలో మీకు ఏ ప్రదేశాన్ని నేను ఇవ్వను, మీకు ఇచ్చేది కనాను, దీనిలో మీకు స్వాస్థ్యం లేదు అని దేవుడు చెప్తాడండి. ఇప్పుడు దేవుడు ఇంత మంచిగా చెప్పినప్పుడు మోయాబీలు ఏం చేయాలి, వీళ్ళు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ యుద్ధానికి వస్తున్నారేమో అంటే రెడీ అయినా అయి ఉండాలి. ఇలాంటివి ఏమీ చేయకుండా అప్పుడున్న రాజు పేరు బాలాకు, మోయాబీల రాజు పేరు బాలాకు తొందరపడి ఏం చేస్తాడంటే మెస్పటోమియా నుండి ఒక ప్రవక్తను తీసుకొచ్చి, బిలాముని తీసుకొచ్చి, ఇదిగో శపించాలి అని అనుకుంటాడు, ఇజ్రాయేల్ని శపించాలి అని అనుకుంటాడు. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే దేవుడికి వెంటనే కోపం వస్తుంది. అసలు వీళ్ళు శపించడానికి అసలు అంత తప్పు ఏం చేస్తారు ఇజ్రాయేల్? మీరు ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు అంత తప్పు ఏం చేస్తారు? నీకు ఎందుకు నువ్వు అంత స్కెచ్ చేసి శపించేయాలని మెసపటోమియా నుండి బిలాముని తీసుకొచ్చేసావు? ఎందుకు తీసుకొచ్చావు? ఇంత థింకింగ్, ఇంత ఆలోచన ఎందుకు చేసేసావు? ఇంత క్రూరమైన బుద్ధి నీకు ఎందుకు వచ్చింది? ఇజ్రాయేల్ని అన్నారని, ఇజ్రాయేల్ని ఏదో చేశారని కాదు. ఒకవేళ న్యాయబద్ధమైంది అయితే అది ఓకే, కానీ ఏ కారణం లేకుండా, అంటే ఒకవేళ ఏదైనా ఒక మంచి రీజన్ ఉందనుకోండి, అది వేరే విషయం. కానీ ఇజ్రాయేల్ ఏమనుకున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని దేవుడు చెప్పాడు. వీళ్ళ మీద ఏం యుద్ధాలు కత్తులు పట్టుకుని రావట్లేదు, నడుచుకుంటా. అక్కడ ఏమనుంటుందంటే మోయాబు అరణ్య మార్గంలో ప్రవేశిస్తున్నప్పుడు అని ఉంటుంది. వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు గమనిస్తూ ఉండాలి, వెళ్ళిపోతున్నా కదా అని ప్రశాంతంగా వెళ్ళిపోనివ్వాలి, లేదా గమనించుకుంటూ ఉండాలి, లేదా యుద్ధానికైనా సిద్ధపడి ఉండాలి. యుద్ధం చేయకపోయినా అట్లీస్ట్ సిద్ధపడైనా ఉండొచ్చు. ఈయన ఏం చేశాడంటే ఆలోచించి, ఇదిగోండి నేను శపించేస్తాను అనుకున్నాడు. అంత శపించాల్సిన అవసరం ఏముంది? నీకేమైనా అన్యాయం చేశాడా? చేయలేదు కదా. దేవుడు వాళ్ళకి కనాను దేశం ఇవ్వాలనుకున్నాడు, ఆ మార్గం గుండా తీసుకెళ్తున్నారు. వాళ్ళు నీకు అంతగా భయం వేసింది అనుకోండి, అట్లీస్ట్ నువ్వు యుద్ధానికైనా రెడీగా ఉండొచ్చు. అలాంటివి ఏమీ చేయకుండా నువ్వేం చేసావంటే శపించాలని అనుకున్నావు, అంతే కదండి. ఈ కేసుని దేవుడు వెంటనే టేకప్ చేసి ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూడండి. అమోనీయుడే గాని, దానికి ముందు వచనం కూడా చదవండి. వానికి 10వ తరమైన వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. అమోనీయుడే గాని, మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వాడైనా కూడా ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ యెహోవా సమాజంలో చేరకూడదు అంటే, యెహోవా సమాజం అంటే అప్పుడు కనాను ఇజ్రాయెల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే యెహోవా సమాజం అన్నమాట. సమాజంలో చేరకూడదంటే దాని అర్థం ఏంటంటే మోయాబీలు కుమార్తెల్ని వీళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటేనే కదా వీళ్ళ సమాజంలోకి మోయాబీలు వచ్చేది. సో దేవుడు చెప్తుంది ఏంటంటే, ఇదిగో మీరు మోయాబీలతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. ఎందుకంటే అకారణంగా ఒకరిని ఏం చేయాలనుకున్నారు? శపించాలనుకున్నారు. కారణం లేకుండా ఒకరిని శపించాలనుకున్నాడు కాబట్టి దేవుడు వెంటనే ఒక తీర్పు రాశాడు. ఏంటంటే, ఇదిగో మోయాబీల్ని మీరు వివాహం చేసుకోకూడదు అనే ఒక ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. ఇది ఒక తప్పు. కానీ ఒక్కసారి మీరు ఆలోచిస్తే బిలాము గురించి చదువుతున్నప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే బిలాము ఫస్ట్ వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నప్పుడు ఫస్ట్ వెళ్ళనంటాడు, తర్వాత దేవుడు వెళ్ళు అంటే వెళ్తాడు. ఇక్కడ మనకొచ్చే ఆ సంఖ్యాకాండం 20 అధ్యాయాల్లో 23, 24 ఆ అధ్యాయాలు చదువుతున్నప్పుడు మనకొచ్చే డౌట్ ఏంటంటే దేవుడే వెళ్ళమన్నాడు కదా బిలాముని అని ఒక డౌట్ వస్తుంది.
అప్పుడు గాడిద మాట్లాడడం ఇవన్నీ మీకు తెలిసిన సందర్భమే కాబట్టి నేను చెప్పట్లేదు. దేవుడే వెళ్ళమన్నాడు కదా, మళ్ళీ దేవుడే వ్యతిరేకం అయిపోయి దూతను పంపించడం ఎందుకు, గాడితో మాట్లాడించడం ఎందుకు అని ఒక డౌట్ వస్తుంది, అంతే కదండి. ఫస్ట్ బిలాం ఏమంటాడంటే నేను వెళ్ళను అంటాడు. తర్వాత 2-3 సార్లు అడిగిన తర్వాత ఇదిగో దేవునితో మాట్లాడి చెప్తాను అని అంటాం. ఇలా కొంచెం సంభాషణ జరుగుతుంది వాళ్ళ మధ్య, వచ్చిన పెద్దలను బట్టి దేవునితో ఇవన్నీ మాట్లాడిన తర్వాత దేవుడు వెళ్ళమంటాడు, ఇతను వెళ్తాడు. మరి దేవుడు వెళ్ళమంటే ఇక్కడ మధ్యలో గాడిదను ఆపి మాట్లాడించవలసిన అవసరం ఏంటి అంటే, ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవడం, బిలాం తప్పు చేశాడు, తప్పు చేయలేదా? బిలాం తప్పు చేశాడు. మరి ఏంటి ఆ తప్పు? దేవుడే వెళ్ళమన్నాడుగా. ఎవరు వెళ్ళమన్నారు? దేవుడే వెళ్ళమన్నాడు కదా. వాళ్ళు ఏం పిలిచారంటే మీరు చెప్పించడానికి రండి అన్నాడు. ఇక్కడ ఇతను ఐడియాలజీ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇతను ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. ఇతను బేసికల్గా ఇతను మనసులో వెళ్ళాలని ఉంది. దేవుడికి మనుషుల మనసులో ఏమనుకుంటారో దేవుడికి తెలుసు కదండి. మనిషి క్రియలు మాత్రమే తెలుస్తాయి, కానీ మనసులో ఏముందో తెలిసినవాడు దేవుడు. కాబట్టి వెళ్ళు అని చెప్పాడు. అది జస్ట్ ఆయన ఎవరు ఇప్పుడు బిలాం వైపు నుంచి చూస్తే బిలాం ఏం చేస్తున్నాడంటే వెళ్తే బహుమానం వస్తుంది అనే ఒక కోణంలో ఆయన ఉన్నాడనమాట. ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు ఏంటంటే సరే వెళ్ళు, ఇతనికి వెళ్ళాలనే ఉంది కాబట్టి కవరింగ్ కోసం దేవుడా నువ్వు చెబితేనే వెళ్తాను అనే ఒక కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు బిలాం. ఈ విషయం మనకెలా తెలుస్తుందంటే యూదా పత్రికలో ఒక మాట ఉంటుంది, చదువుతాడు. యూదా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి. ఇక్కడ ఒక నిమిషం చూడండి. బహుమానం పొందవలని వెళ్ళాడా, దేవుడు చెప్పాడని వెళ్ళాడా? బహుమానం అంటే ఆయనకి ఏముందంటే మనసులో రోజు 8ంటికి లేచేవాడు, 7ంటికి లేచాడు, ఈరోజు 4ంటికి లేచాడంటే ఇంట్రెస్ట్. అలాగే ఈయన ఇంట్రెస్ట్ ఆత్రంగా పరిగెత్తాడంట త్రోవలో. ఎందుకని? బహుమానం పొందవలెనని. కానీ దేవుడు చెప్పాడని వెళ్ళలేదు, అది జస్ట్ కవరింగ్ మాత్రమే. అక్కడ ఒక్క చోటే మనం చదివితే మనకి ఏమర్థం అవుతుందంటే దేవుడు వెళ్ళమన్నాడు కదా, ఇక్కడ ఇబ్బంది ఏంటి అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ రిఫరెన్స్ ను కూడా మనం కలుపుకొని చదివితే అతను వెళ్ళమన్నా కూడా అతని మనసులో ఏముందంటే బహుమానం పొందాలనే ఒక ఆలోచన అతని హృదయంలో. ఒకసారి పేతురు పత్రికలో కూడా చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిన్నని మార్గములను విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి పోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. దేనంట? దుర్నీతి వలన కలుగు బహుమానముని ప్రేమించెను. అంటే బిలాము ఎందుకు స్టార్ట్ అయ్యాడంటే శపించాలని మనసులో ఆయనకు ఉంది కాబట్టి స్టార్ట్ అయ్యాడు. దేవుని వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళాను అన్నది జస్ట్ కవరింగ్ మాత్రమే. ఇక్కడ దాన్ని బట్టి ఓకే. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈ రాజు, మోయాబీల రాజు బిలాము దగ్గరికి పంపించి ఇదిగో మీరు శపించాలి, ఇజ్రాయెల్ని శపించాలని అనుకుంటాడు. ఏ తప్పు చేయకుండా, ఏ కారణం లేకుండా ఇజ్రాయెల్ని శపించవలసిన అంత అవసరమే ఉంది. కాబట్టి దేవుడు ఆ తప్పును బట్టి దేవుడు వెళ్ళి అసహించుకోవడం జరుగుతుంది. అందుకని ఏం చెప్తారంటే మీరు వాళ్ళతో ఏ సంబంధం పెట్టుకోకూడదు, ఇజ్రాయేల్ సమాజంలో వాళ్ళు చేరకూడదు అని ఒక నియమం తీసుకుంటారు. ఇప్పుడు మనం చదువుతున్న పుస్తకాల్లో ఎజ్రా పుస్తకం ఉంటుంది. ఎజ్రాలో వాళ్ళందరూ కూర్చుని ఎజ్రా గారు వచ్చి మొత్తం ఆ ధర్మశాస్త్రాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పెద్దలందరూ వచ్చి ఇదిగో మేము తప్పు చేసేసాము, ఇదిగో అమోనీయుల్ని, మోయాబీయుల్ని వీళ్ళందరినీ మా సమాజంలో చేర్చుకున్నాము, వీళ్ళందరితో మేము కుమార్తెల్ని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ జరిగిపోయి అంటే అప్పుడు ఎజ్రా గారు చాలా బాధపడి తన పెయి దుప్పటిని చీల్చుకున్నట్టుగా మనం చూస్తామండి, చింపుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే అంత తప్పు ఎందుకు జరిగిపోయిందంటే దేవుడు ఏం చెప్పాడు, మోయాబీయులతోనూ అమోనీయులతోనూ సంబంధం పెట్టుకోవద్దంటే వీళ్ళందరూ పెట్టుకుంటారు. కాబట్టి అప్పుడు ఆయన చెప్పిన మాటలను బట్టి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ మనసు మార్చుకుని
వాళ్ళు ఆ అన్య స్త్రీలందరినీ వదిలేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నెహమ్యా గ్రంథంలో ఈ జరిగిపోయిన తర్వాత నెహమ్యా గారు మళ్ళీ రాజ్యానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ ఇదే తంతు మళ్ళీ రిపీట్ అవుతుందండి. అంటే ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. దేవుడు అయితే అక్కడ చెప్పాడు పెట్టుకోవద్దని, కానీ ఇజ్రాయెల్ మాత్రం పెట్టుకోవడమే ఉంటారు. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు దావీదు గారు రాజు అయ్యారు. దావీదు గారి కంటే ముందు మనం న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఒకసారి యుద్ధం జరుగుతుంది. ఇందాక మనం చూస్తుంది మిత్రబంధం గురించి చూసాం. ఏంటంటే అప్పుడు చాలా ఫ్రెండ్షిప్ కలిగిన పాయింట్స్ మనకి కనిపించింది. ఇప్పుడు శత్రుబంధం కనిపిస్తుంది. వాళ్ళు వస్తున్నారంటే శపించేయడానికి మోయాబీలు రెడీ అయిపోయారు. అలాగే న్యాయాధిపతుల్లో కూడా ఏహూద్ అనే ఎడమ చేతి వాటం కలిగిన ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే మోయాబీలతో యుద్ధం చేస్తాడు. ఇకపోతే ఇంకా ముందుకు వచ్చేస్తే దావీదు గారి గురించి చూద్దాం. దావీదు గారు రాజు అవుతారు. దావీదు గారు ఎప్పుడు రాజు అవుతారంటే సౌలు గారు చనిపోయిన తర్వాత రాజు అవుతారు. రాజు అయిన తర్వాత అప్పుడు ఈ వరకున్న మోయాబు రాజు వెళ్ళిపోతాడు. కొత్త మోయాబీల రాజు వస్తాడనమాట. ఈ కొత్త మోయాబీ రాజు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఒక రాజ్యంతో ఏం చేయొచ్చు, అయితే మంచి ఫ్రెండ్షిప్ పెట్టుకోవచ్చు లేదా పెట్టుకోకపోవచ్చు. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చారండి. ట్రంప్ గారు ఏం చేస్తున్నారంటే ప్రతి వారి మీద సుంకం విధిస్తున్నారు. ఎవరన్నా మన ఇండియా వాళ్ళు అమెరికాకి గూడ్స్ పంపించాలనుకోండి, దాని మీద ట్యాక్స్ కొంచెం ఒక X% ఉంటే ఇప్పుడు దాన్ని 26% పెంచేశారు. 26% ఎందుకు పెంచారంటే ఆయన ఒక మంచి వాతావరణాన్ని కోరుకోవడం లేదు. ఏంటంటే ఇలా కొంచెం కవ్వించే చర్యలు. అలాగే ఈ కొత్తగా వచ్చిన మోయాబు రాజు కూడా దావీదుతో ఏం చేస్తారంటే కవ్వించే చర్యలు, లేకపోతే యుద్ధానికైతే వస్తాడు. యుద్ధానికి వస్తే దావీదు గారి గురించి తెలిసిందే కదండి, ఆయనకి అపజయమే లేని పరిస్థితి. ఆయన యుద్ధంలో దిగితే ఇక ఇక దూసుకుంటూ వెళ్ళిపోవటమే కదా. అలాగే మోయాబుని చిత్తుగా ఓడించేయటము. వీళ్ళు ఏం చేస్తారంటే అప్పటి నుంచి ట్యాక్స్ కట్టడం స్టార్ట్ అవుతుంది. ఇక ట్యాక్సే ఎంత కడతారంటే 1,00,000 గొర్రె పిల్లల్ని 1,00,000 పొట్టేలు పిల్లల్ని కూడా ట్యాక్సే కడతారంట. 1,00,000 కడుతున్నారు ట్యాక్స్ గానే 1,00,000 కడుతున్నారంటే చూడండి. ఇప్పుడు దావీదు ఉన్నప్పుడే కాదు, దావీదు చనిపోయిన తర్వాత కూడా ట్యాక్స్ కట్టుకుంటూనే వస్తారండి. అలా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఇకపోతే దావీదు గారు అయిపోయిన తర్వాత రాజ్యం 2 ముక్కలు అయిపోతుంది. ముక్కలు అయిపోయిన తర్వాత వీళ్ళ ట్యాక్స్ ఎక్కువ ఎవరికి కట్టేవాళ్ళంటే ఇజ్రాయేల్ కట్టేవాళ్ళు. ఈ 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు చూసారా, ఈ 1,00,000 పొట్టేళ్ళు 1,00,000 గొర్రెలు అని మీకు ఏది చెప్తున్నానో ఇవి ఎవరికి కట్టేవాళ్ళంటే ఇజ్రాయేల్ 10 గోత్రాల వారికి కట్టేవాళ్ళు. ఇజ్రాయేల్ రాజుల్లో ఒక రాజు పేరు ఒమ్రి. అతని కుమారుడు ఇంకొక వ్యక్తి ఉంటాడు. వీళ్ళకి కూడా ట్యాక్స్ కట్టుకుంటూ వస్తాడనమాట. కట్టుకుంటూ వచ్చిన తర్వాత యెహోరాము అనే ఒక ఇజ్రాయెల్ రాజు కూడా ఉంటాడు. ఇజ్రాయెల్కి రాజు ఈ టైంలో ఇక మోయాబీయులు ఏమనుకుంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఒక వార్ని డిక్లేర్ చేస్తారన్నమాట. ఎన్ని రోజులు ట్యాక్స్ కట్టాలని అనుకున్నారో ఏమో, అప్పటి నుంచి కట్టుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు యుద్ధాన్ని ప్రకటిస్తారన్నమాట. అప్పుడు ఇజ్రాయెల్ రాజు పక్కనే ఉన్న యూదా రాజుతో మాట్లాడి, అప్పుడు యూదాకి ఉన్న రాజు ఎవరంటే యెహోషాపాతు. ఈయన దైవభక్తి కలిగిన ఒక రాజు. యెహోషాపాతుతో మాట్లాడి ఇది వెళ్దాము అంటే ఓకే. యెహోషాపాతు కూడా ఏం చేస్తాడంటే యాక్సెప్ట్ చేస్తాడు. వీళ్ళు బయలుదేరుతారన్నమాట. ఎవరెవరు? ఇజ్రాయెల్ రాజు, యూదా రాజు. వెళ్తుంటే వీళ్ళు ఎదోమీయుల మార్గం గుండా వెళ్తారన్నమాట. కనాను పైన ఎదోము పైన మోయాబు ఉంటుంది. సో ఎదోమీయుల మీద వెళ్తున్నారు. ఎలాగో వెళ్తున్నారు కాబట్టి ఎదోమీయుల రాజును కూడా కలిపేసుకుంటారు. ఇప్పుడు ఎన్ని మంది వెళ్తున్నారు? ఆ మోయాబీలను కొట్టడానికి 3 వెళ్తున్నారు. ఇక్కడ మధ్యలో ఒక సమస్య వస్తుంది. ఏంటంటే వెళ్తున్నారు, ఇక చాలా దూరం వెళ్ళాలి. వెళ్తున్న టైంలో వీళ్ళకి వాటర్ ఎక్కడ ఉండవు అనమాట. ఇంకా వాటర్ లేకపోతే అక్కడికి వెళ్ళి యుద్ధం కలవడం పక్కన విషయం, ఇక్కడ వీళ్ళే చచ్చిపోయేటట్టున్నారు. అప్పుడు యెహోషాపాతు దైవభక్తి కలిగిన ఒక రాజు కాబట్టి, ఒక దైవజనుడు ఎవరన్నా ఉంటే మన భవిష్యత్తు చెప్పగలదు, లేకపోతే ఏదైనా మార్గం చెప్పగలరు అని ఒక సలహా ఇస్తాడనమాట. అప్పుడు ఎలీషా అనే ఒక దైవజనుడు అక్కడ ఉండడం, అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే మాట్లాడటం జరుగుతుంది అనమాట. అట్లా ఎలీషా గారికి ఇజ్రాయెల్ రాజు చూస్తే అసలే కోపం. ఎందుకంటే వాళ్ళ గురువు గారు ఒకరు ఉన్నారు. ఎవరు? ఎలీషా గారికి ఏలియా గారు. ఈయన గురువు గారు. ఎవరు? ఎలీషాకి ముందు. ఈయన యెజుబేలు ఆ టైంలో ఉన్న
వ్యక్తి కాబట్టి అప్పుడు వాళ్ళు చేసిన ఈ దుర్మార్గం మొత్తం కూడా చూసున్నాడు. ఈ ఎలీషా కూడా అప్పుడు ఆ టైంలో ఉంటాడు, చూస్తాడన్నమాట. ఇవన్నీ చూసిన వ్యక్తి కాబట్టి ఇజ్రాయెల్ చూసి, ఇదిగో మీకు బయలు ప్రవక్తలు ఉన్నారు కదా, మా దగ్గరికి వచ్చి విచారించవలసిన అవసరం ఏముంది అంటాడు. కానీ యెహోషాపాతును బట్టి, ఆయన ఒక దైవభక్తి కలిగిన ఒక రాజు కాబట్టి ఆయన్ని బట్టి సమాచారం చెప్తాడు అనమాట. ప్రార్థన చేసి ఇదిగో మీరు వెళ్ళొచ్చు, యుద్ధానికి వెళ్ళొచ్చు అని చెప్తాడు. వీళ్ళు యుద్ధానికి కూడా స్టార్ట్ అవుతారన్నమాట. కాకపోతే మరి వాటర్ లేవు కదా, దీని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వెళ్తున్న మార్గంలో గుంతలు తవ్వుకుంటూ వెళ్ళిపోండి, గుంతలు తవ్వుకుంటూ వెళ్ళిపోండి. రాత్ర వాన పడదు, గాలి రాదు, కానీ తెల్లారేపాటికి మాత్రం వాటర్ వస్తుంది అని చెప్తాడు. అలా వీళ్ళు ఆ రాత్రంతా కూడా తవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. మోయాబీ తెల్లారిపాటికి నీళ్ళు వస్తాయి అనమాట. ఆ గుంతల్లో ఏవైతే ఉంటాయో ఆ గుంతల్లో వస్తాయి వాటర్. ఇప్పుడు మోయాబీలు తెల్లవారుతుంది కదా, తెల్లవారేటప్పుడు ఇలా స్లాంట్ గా సన్ రైజ్ వస్తుంది కదా, ఈ వాటర్ ని ఏమనుకుంటారంటే వాళ్ళు ఎర్రగా కనిపిస్తుంది అనమాట. మీరు చూస్తే స్లాంట్ గా వచ్చినప్పుడు కలర్స్ మారిపోతా ఉంటాయి, సన్లైట్ కలర్స్. అలా ఈ వాటర్ ఎలా కనిపిస్తాయి అంటే వాళ్ళకి దూరం నుంచి చూసినప్పుడు ఎర్రగా కనిపిస్తాయి అనమాట. ఇదిగో 3 రాజులు మనల్ని కొడదామని వచ్చారు, కానీ వీళ్ళే కొట్టుకుని చచ్చిపోయినట్టున్నారు, రక్తం అంటే అంతే కదా, ఎర్రగా కనిపిస్తే వాళ్ళందరూ ఏమనుకుంటే రక్తం ఏర్లై పారుతుంది, ఇక మనం ఏం చేయాలంటే వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న దోపిడీ సొమ్ముని తీసుకుంటే సరిపోతుంది అని అనుకుని వెళ్తారనమాట. అంటే యుద్ధానికి రెడీగా లేరు వాళ్ళు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు, రెడీగా వాటర్ తాగి బలంగా ఉన్నారు అన్నమాట. ఇక వెళ్తమే పట్టుకుని ఇక మీకు తెలిసిందే కదా, ఇక కొట్టడం స్టార్ట్ చేస్తే చిత్త కొట్టుడు అన్నట్టు వాళ్ళని ఇక 3 రాజులు పట్టుకుని మోయాబుల్ని కొట్టేస్తా ఉంటే, అప్పుడు మోయాబు రాజు ఏం చేస్తాడంటే ఏం చేయాలి ముందు ఎదోము రాజుని కొడదాం అనుకుని ఎదోము రాజు దగ్గరికి వస్తాడనమాట. ఎదోము రాజుని కూడా ఏం కొట్టలేకపోతాడు. ఏం చేయాలి అనుకుని అప్పుడు వాళ్ళ దేవత పేరు మీకు ఏమని చెప్పాను, కేమోష్. ఈ కేమోష్ దేవతకి ఇప్పుడు ఈయన తర్వాత రాజు అవ్వాల్సిన తన కుమారుడు ఉంటాడు చూసారా, ఆ కుమారుడిని బలిచ్చేస్తాడు. ఈ ఇజ్రాయిల్ జనాంగం కాకుండా మిగతా జనాంగంలో ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే వాళ్ళ చిన్న పిల్లల్ని లేకపోతే వాళ్ళ కుమారుల్ని నరబలి ఇవ్వడం అనేది అప్పట్లో చాలా సమాజాల్లో ఉన్న ఒక కొన్ని విషయాలన్నమాట. ఒక ఆచారాల్లో అది ఒక ఆచారం. అంటే ఇతను ఏమనుకున్నాడంటే కేమోష్ దేవత మమ్మల్ని కాపాడిద్ది, లేకపోతే కేమోష్ దేవతకి బలిచ్చేస్తే ఏమైనా జరగచ్చేమో అనుకున్న ఉద్దేశం మనకు తెలియదు. కానీ ఇక్కడ తన పెద్ద కుమారుడిని ఏం చేస్తాడంటే బలిచ్చేస్తాడు. బలిచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ యుద్ధం ఖరారైపోతుంది, కానీ కొన్ని కారణాల వల్ల యుద్ధం అయితే ఆగిపోతుంది. కాకపోతే ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఇజ్రాయేలీలకి మోయాబీలకి యుద్ధాలు కూడా జరిగినాయి. కానీ ఎక్కడా కూడా చెరలోనికి వెళ్ళిపోలేదు, ఎక్కడా కూడా మోయాబీలు చెరలోనికి వెళ్ళిపోలేదు. కానీ వీళ్ళు చేసిన కొన్ని పనులను బట్టి తర్వాత వీళ్ళు చేస్తున్న కొన్ని విషయాలను బట్టి అసలు ఏ తప్పు లేకుండా ఒక ఎదుటి వాళ్ళని శపించాలి అనుకున్న వాళ్ళ ఆలోచన బట్టి దేవుడు అసహించుకున్నాడు. ఒకసారి సామెతల గ్రంథంలో ఒక వచనం చూద్దామండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. మీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున నొల్లసింపకము. యెహోవా అది చూచి అసహించుకుంటాడంట. ఎందుకంటే ఎదుటి వాళ్ళని నువ్వు ఎప్పుడు కూడా తక్కువ దృష్టిలో చూడటం దేవునికి ఇష్టం లేదు. ఇంకా పోతే ఇందాక సందర్భంలో అసలు వాళ్ళు దేవుని మాట ప్రకారం అక్కడ ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను వెళ్తున్నారు. వారు నిన్నేమీ చేయలేదు, నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు, కానీ నువ్వు శపించాలనుకున్నావు. ఇలాంటి క్రియలను బట్టి దేవుడు అసహ్యించుకున్నాడు. ఇకపోతే ఇవన్నీ వాళ్ళు యుద్ధానికి సంబంధించిన విషయాలు అనమాట. అంతకుముందు పాజిటివ్స్ మాట్లాడుకున్నాం, వాళ్ళ యుద్ధాల గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకోవడం అయిపోయింది. అంటే ఇక్కడతో 3 భాగాలు అయిపోయినాయి. ఇప్పుడు 4వ భాగం ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా. బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు కదా ఇజ్రాయేల్, యూదా వారు బబులోను చెరలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఇజ్రాయేల్ ముందు అషూర్ చెరలోకి వెళ్ళిపోతారు. తర్వాత అషూరియులు కూడా బబులోను ఆక్రమించడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్ గా మనం బబులోను అనుకోవచ్చు. సో బబులోను చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు మోయాబీయులు ఏమనుకుంటారంటే ఎంత మాటలు చెప్పారు మీరు,
మీకు ధర్మశాస్త్రం ఉంది, మీకు యెహోవా దేవుడు ఉన్నాడు, ఇదిగో ఆయన అది ఇది అగ్నిస్తంభం మేఘస్తంభం ఇన్ని చెప్పారు కదా, ఇప్పుడు మీరేంటి ఇలా ఉన్నారు అని ఎప్పుడైతే తన శత్రువు పడిపోయాడో వాళ్ళని తక్కువ చేసి చూడడం స్టార్ట్ చేశారంట. దేవుడికి ఈ విషయాన్ని నచ్చలేదు. ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దామండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 27వ వచనం. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకునప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. చాలండి. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, అపహాస్పదం అంటే వీళ్ళకి ఎలా కనిపించారంటే ఒక కామెడీ లాగా కనిపించారు. ఒక ఎలా అంటే ఒక చీప్ క్యారెక్టర్స్, లేకపోతే ఒక వాళ్ళని ఎలా చూసారంటే ఇంత చెప్పారు వీళ్ళు ఇలా ఉన్నారు. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే వాళ్ళకి ఏ దేవుడు ఉన్నాడో వీళ్ళకి కూడా అదే దేవుడు ఉన్నాడు. వాళ్ళని కొట్టాడు అంటే నెక్స్ట్ లైన్ లో ఉంది వీళ్ళని వీళ్ళకి అర్థం అవ్వాలి. కానీ వీళ్ళు మాయలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏం అర్థం కాలేదంటే నెక్స్ట్ మనకే పడుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక టీచర్ గారు ఫస్ట్ బెంచ్ లో స్టూడెంట్ ని క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు లాస్ట్ బెంచ్ లో ఉన్నాడు ఏమనుకోవాలి, నా దగ్గరికి రాబోతుంది కాబట్టి నేనేమవాలి, రెడీ అయిపోవాలని పేపర్లు తిరిగేసేస్తా ఉంటాడు. కానీ మోయాబులు మాయలో ఉన్నారు కాబట్టి ఈ విషయం అర్థం కాలేదు. పక్కనున్న కనానికి దెబ్బ పడింది, బబులోన్ని వాళ్ళ చెరలోకి తీసుకెళ్లిపోయారు, ఇప్పుడు ఉండడానికి ఊరు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, బానిస బతుకులు అయిపోయినాయి అని వాళ్ళని చూసి వీళ్ళు నవ్వుకున్నారు. కానీ రేపొద్దున మనకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని గ్రహించలేకపోయారు. ఇకపోతే వీళ్ళ కామెడీ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే దేవుణ్ణి అపహసించేదాకా వెళ్ళిపోయిందంటండి. అంటే యెహోవా దేవుణ్ణి ఏం చేశారు వీళ్ళు, అవమానించినట్టుగా మనం చూస్తాం. సరే, ఒకసారి మధ్యలో కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. హెజ్కేల్ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. 25:8. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇతర జనములన్నిటికిని యోధా వారికిని భేదమేమని మోయాబీలను షేయూరు పట్టణపు వారును అందరు గనుక తూర్పుగానున్న చాలండి. ఏమంటారంట, యోధా వారికి మిగతా వాళ్ళకి అన్ని జనులకి పెద్ద తేడా ఏముంది అంటారంట. అంటే వీళ్ళు ఎలా తీసిపడేశారు, ఎవరు అంటున్నారంటే మోయాబీలకి ఎలా ఉందంటే ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా వాళ్ళ హృదయాల్లో ఎంత చీప్ గా అనుకున్నారో చూడండి. అసలు వాళ్ళు నీకు ఏం చేశారు, నిన్నేమని అన్నారా? నిన్నేమనలేదు కదా, కానీ నువ్వు ఎందుకు అంత చీప్ గా చూసావు? ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళారో నీకు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు పక్కన వాడికి దెబ్బలు పడుతున్నాయంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్నారండి, చెల్లికి దెబ్బలు పడుతున్నాయంటే పక్కనే ఉన్న అన్న ఏమైపోవాలి, సిట్ రైట్ అయిపోవాలి. పక్కనే ఉన్న ఇజ్రాయేల్కి పడుతున్నాయంటే దెబ్బలు, మోయాబు ఏమైపోవాలి, సిట్ రైట్ అయిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే అపహసించేటట్టుగా ఉన్నారు. ఇంకో రిఫరెన్స్ చూద్దామండి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను. వారు ఆ జనుల సరిహద్దుల్లో చాలండి. ఇక్కడ ఏం చేశారంటే దూషణ మాటలు పలికారంటే ఎవరు, మోయాబీలు, అమ్మోనీయులు. సరే, ఇప్పుడు కొన్ని రిఫరెన్సెస్ నేను చదివేస్తాను. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29వ వచనం. 28 నుంచి నేను చదువుతానండి. మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి, కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వల వలె కొండలలో కాపురముండుడి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారండి? ఇక్కడ దేవుడు వాళ్ళని ఎలా పోల్చుతాడంటే గర్వపోతులు.
ఆంబోతులు అన్నట్టుగా వీళ్ళు ఎలా ఉన్నారంట? గర్వపోతులంట. వీరు అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు 30వ వచనం, అహంకారమును గూర్చియు పొగరను గూర్చియు మాకు సమాచారం వచ్చును. ఇంత గర్వము అహంకారము ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? దేవుడు వారికి నెమ్మది కలిగించాడు కదా. దేవుడు వాళ్ళని ఎవరి చెరలోనికి పట్టించలేదు కదా. ఒకసారి ఇజ్రాయేల్కి అంత భయభక్తులు అంటే ఎంతో కొంత కొంచెం ఎక్కువ ఉండడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటే, దేవుడు వాళ్ళని తుక్కుగా ఏ రాజ్యానికి పడితే ఆ రాజ్యం, లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించి ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతున్నారు కాబట్టి వాళ్ళ లైన్లో ఉన్నారు. వీళ్ళ మాత్రం నెమ్మది కలిగించారు కాబట్టి ఇలా అయిపోయారు. అంతే కదండి. నిజంగా ఒకసారి ఇజ్రాయేల్ గురించి మనం ఆలోచించుకుంటే కొన్ని సందర్భాల్లో కందిరీగల దండు వలె వచ్చినట్టుగా మనం బైబిల్లో న్యాయాధిపతుల్లో గిద్యోన్ సందర్భంలో కొన్ని సందర్భాల్లో మనం ఏం చూస్తామంటే, అసలు ఇజ్రాయేల్ని కనికరించకుండా అసలు అంత కఠినంగా వ్యవహరించిన రాజులు కూడా చాలా మంది ఉన్నారు. ఇజ్రాయేల్ని ఎంత కష్టపెట్టారు, కానీ మోయాబీల్ని దేవుడు నెమ్మది కలిగజేశాడంట. కానీ ఆ నెమ్మదిని బట్టి కూడా వీళ్ళు ఏమి అవ్వలేకపోయారు, సెటరేట్ అవ్వలేకపోయారు. కాబట్టి దేవుడు వీళ్ళ మీద శిక్షను రప్పించినట్టుగా మనం చూస్తాం. వీళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళలేదంట? చెరలోనికి వెళ్ళలేదు. చెరలోనికి వెళ్ళలేదంటే వీళ్ళు, చెర అంటే వేరు, యుద్ధం గెలవడం వేరు. యుద్ధాలు జరగచ్చు, యుద్ధాల్లో ఓడిపోవచ్చు, గెలవచ్చు. కానీ చెరలోనికి వెళ్ళిపోవడం అంటే కంప్లీట్ ఇంకా డామినెన్స్ మొత్తం, అథారిటీ మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంది, అప్పుడప్పుడు వాళ్ళు చచ్చిపోతా ఉంటారు, వీళ్ళు చచ్చిపోతారు. కానీ చెరలోనికి వెళ్ళిపోతాం అంటే కంప్లీట్ పాకిస్తాన్ మొత్తాన్ని మనం మన కంట్రోల్కి తెచ్చుకోవాలి. అక్కడ ఏం జరగాలో మనం నిర్ణయించాలి. అలాంటి పరిస్థితుల్ని చెరలోనికి వెళ్ళిపోవడం అనమాట. అలాగే ఒకసారి దేవుడు ఇజ్రాయెల్ని చెరలోనికి పంపించేస్తాడు. సుమారు క్రీస్తు శకం 586 సంవత్సరంలో ఏం జరుగుతుందంటే పంపించేయడం జరుగుతుంది. బబులోను వాళ్ళు యూదా వారిని తీసేసుకుంటారు అన్నమాట, చెరలోనికి తీసేసుకుంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అపహసిస్తారన్నమాట. మీరు ఎంత చెప్పారు, మీకు ధర్మశాస్త్రం ఉందన్నారు, యాకోబు సంతతి వారు, దేవుడు ఇదిగోండి ఇది అది అన్నారు, యెహోవా అన్నారు, అదన్నారు, ఇదన్నారు. కానీ ఏమయ్యారు? మీరు కూడా అన్ని జనాంగం లాగానే ఉన్నారు కదా, బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు కదా. అపహాస్యం చేయడం మనం చూస్తాం. వీళ్ళు చేసిన అక్రమాలను బట్టి, గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, పొగరును బట్టి, వాళ్ళకున్న ధీమాన్ని బట్టి దేవుడు శిక్షించాలనుకుంటాడు. అంతే కదండి. అంతకుముందు మనం ఏం చేసాం? ఎదుటి వాళ్ళని ఏమీ చేయకుండా, అసలు నిష్పక్ష వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, వెళ్ళిపోనిస్తే పోయేది. కానీ వీళ్ళు ఏం చేశారు? శపించాలనుకున్నారు. అంటే ఎదుటి వాళ్ళని, అప్పుడప్పుడు మనం కూడా మోయాబీల్లాగా ఉండొచ్చు. ఎలాగంటే ఎదుటి వాళ్ళు మనకేమి కీడ్ చేయకపోవచ్చు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతా ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని పట్టుకుని, ఇదిగోండి వీడు ఇలా చేశాడని వాడికి లేనిపోయింది చెప్పడం, లేకపోతే ఇలా చేశాడు అనుకుని నువ్వే ఏదో చేసేయాలనుకోవడం, లేకపోతే నువ్వే నీ నోటితో శపించాలనుకోవడం, లేదా నీ నోటితో దూషించాలనుకోవడం. ఇలాంటివి చేస్తే మనం కూడా మోయాబీలం కాదా? అంతే కదండి. ఇజ్రాయేల్ ప్రశాంతంగా వెళ్ళిపోతున్న వాళ్ళని ఏం చేశారు? వీళ్ళు మోయాబీలు కవ్వించి ఏం చేశారు? దూషించాలి, శపించాలనుకున్నారు. ఈరోజు మనం కూడా సమాజంలో మన మీద ఏమి, లేకపోతే ఏ తప్పుడు భావం లేకపోవచ్చు, కానీ మనం ఏమనుకుంటాం? వాళ్ళు ఏదో నన్నే తిట్టాడు, వాడు నన్నే తిట్టాడు అనుకుని మనం కూడా వాళ్ళని దూషించవచ్చు. అప్పుడు మోయాబీలకి మనకి తేడా ఏమీ లేదు. అప్పుడు మోయాబీలు ఎలాంటి శిక్షణ అయితే పొందారో మనం కూడా అలాంటి శిక్షణ పొందొచ్చు. వాళ్ళకి పొందిన శిక్ష ఏంటో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 48వ అధ్యాయం 26వ వచనం. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకునంట. యెహోవాకు విరోధం అంటే దేవుడికి వ్యతిరేకంగా ఏం చేసిందంట? నేనే గ్రేట్, నేనే గొప్ప అని అనుకుందంట. దాన్ని మత్తిల్ల చేయుడి. మోయాబు తన వనమునములో పొర్లుచున్నది, అది అపహాస్యమునందును. చాలండి. అలాగే ఇంకా 42వ వచనం ఒకసారి చూడండి. మోయాబు యెహోవా కంటే గొప్పవాడినని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను. ఇది ఎప్పుడు నెరవేరుతుందంటే
ఎప్పుడైతే బబులోను 586 క్రీస్తు పూర్వం యూదావారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మోయాబీయులు కూడా ఏమవుతారంటే బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు. కానీ ఇదే అధ్యాయం చివరిలో 43 నుంచి చదువుదామండి. మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదకు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవు వారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకుని వారు ఉరిలో చిక్కుకొనుదురు. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమున నేను రప్పించుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. అలాగే మనం ఇంకా పోతే 46వ వచనం, మోయాబు శిరస్సును సందడి చేయి వారి నడినెత్తిని కాల్చివేయుచున్నాను. మోయాబు నీకు శ్రమ, కేమోషు జనులు నశించుచున్నారు. కేమోషు జనులు అంటే మోయాబీయులు. నీ కుమారులు చెరపట్టబడిరి, ఇప్పటి వరకు చెరలోనికి వెళ్ళలేదు. ఎప్పుడైతే వీళ్ళకి అహంకారము గర్వం వచ్చిందో ఇర్మియా గారు చెప్తున్నారు, చెరపట్టబడిరి, చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలు ఉన్నారు. అయితే అంత్య దినముల్లో చెరపట్టబడిన మోయాబు వారిని నేను మరలా తిరిగి రప్పించెదను, ఇదే యెహోవా వాక్కు. ఆ తర్వాత బబులోను చెరలోంచి వీళ్ళు వస్తారు, కానీ ముందున్నంత ప్రసిద్ధి లేకపోతే అంత వైభవం ఉండదు. అదే 48వ అధ్యాయం మొదటిలో చెప్తారండి, మోయాబును గూర్చినది ఇజ్రాయేల్ దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నెబో నీకు శ్రమ, అది పాడైపోవచ్చున్నది. కిర్యాతీము పట్టబడినదై అవమానము నందును, ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానము నందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. అంటే మళ్ళీ బయటకు వస్తుంది కానీ, మళ్ళీ చెరలోంచి బయటకు వస్తుంది కానీ అంత ప్రసిద్ధి ఉండదు. కానీ ఇదంతా రావడానికి గల కారణం ఏంటంటే వీళ్ళకున్న అహంకారం, వీళ్ళకున్న పొగరు, లేకపోతే అవే కదండి రాయబడిన అతిశయం. మనం దేన్ని బట్టి అతిశయించాలని బైబిల్లో ఉందండి, దేవుని బట్టి. అందుకనే ఈ జనాంగం గురించి ఆలోచిస్తే మంచి జరిగింది, వీళ్ళకి చెడు జరిగింది. మంచి చేసినప్పుడు దేవుడు వాళ్ళని నెమ్మది కలిగించినట్టుగా కూడా చూసాం. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టు ఒకసారి ఆలోచిస్తే దేవుడు ఇజ్రాయేల్కు మాత్రమే దేవుడా, మోయాబీలకు కూడా దేవుడిలాగా కనిపించాడు. మీకు మంచి చేసినప్పుడు మంచిగా ప్రతిఫలం ఇచ్చాడు, చెడు చేసినప్పుడు చెడుగా ప్రతిఫలం కూడా ఇచ్చాడు. అంటే మంచికి ఆ ప్రతిఫలము, చెడ్డకి శిక్ష, రెండు కూడా దేవుడి చేతిలోనే ఉన్నాయి కదండి. అంటే ఏ దేవుడైతే ఇజ్రాయేల్కి న్యాయం తీర్చుతున్నాడో మోయాబీని కూడా అదే త్రాసులో అంతే న్యాయంగా తీర్చినట్టుగా మనకు అనిపించిందా, లేదా మోయాబీని చిన్న చూపు చూసినట్టుగా మనకు అర్థమైందా? మంచిగా చూసినట్టుగా మనకు అర్థమైంది. ఇకపోతే ఇంకొక చిన్న మాట ఏంటంటే, మోయాబీల గురించే బైబిల్లో 3 అధ్యాయాలు రాయబడ్డాయండి. యెషయా గ్రంథంలో 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు కంప్లీట్ గా మోయాబు గురించే రాయబడింది కంప్లీట్ గా. ఇక్కడ ఇంకా మనం చూస్తే యెషయా గారు వేరే సమయానికి చెందిన వ్యక్తి, ఇర్మియా గారు వేరే టైంలో ఉన్న వ్యక్తి, కానీ వీళ్ళిద్దరూ రాసిన విషయాలు ఒకే రకంగా ఉంటాయి. అది బైబిల్ యొక్క గొప్పతనం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు పరిచయం లేని ఒక వ్యక్తులు ఒకే విషయాన్ని రాయగలిగారంటే ఇది దేవుని చేత ప్రేరేపించబడి రాసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఒకసారి మనం ఆలోచిస్తే ఏం చెప్పుకున్నామంటే, ఇంతకీ మోయాబీలు ఎవరండి? లోతు పెద్ద కుమార్తె సంతానం. వీళ్ళకి ఎలాంటి భూమి ఇచ్చారు? మంచి సారవంతమైన భూమి. ఎవరిని వెళ్ళగొట్టిచ్చారు? ఏమీయులని జంజుమీయులని వెళ్ళగొట్టి వీళ్ళకి భూమి ఇచ్చినట్టుగా మనం చూసాం. వీళ్ళ భాష ఇజ్రాయేల్ భాషకి కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా మనం చూసాం. వీళ్ళకి సరిహద్దులుగా ఉంది. అమోరీయులు కొంచెం ప్రాంతాన్ని ఆక్రమించినప్పటికీ తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకోవడం కూడా జరిగింది. ఇకపోతే వీళ్ళకి కేమోషు, వీళ్ళకి దేవతగా ఉన్నట్టుగా మనకు అర్థమైంది. వీళ్ళలో పాజిటివ్స్ కూడా కనిపించినాయి, నెగిటివ్స్ కూడా కనిపించినాయి. పాజిటివ్స్ ఏంటంటే రూతు గారి సందర్భంలో కానీ, నయోమి సందర్భంలో కానీ, అలాగే దావీదు గారి సందర్భంలో కానీ, బబులోను గారికి వెళ్ళిపోయినప్పటికీ ఆశ్రయం కల్పించడంలో కొంచెం మంచిగా ఉన్నట్టుగానే మనకు కనిపించింది. ఈ సందర్భాలను బట్టి ఎప్పుడు కూడా మోయాబు చెరలోనికి వెళ్ళిపోయినట్టుగా కానీ, లేదంటే వీళ్ళు నెమ్మది కలిగి ఉన్నట్టుగానే మనం బైబిల్లో చూసాం. అంటే మంచికి దేవుడు మంచి ప్రతిఫలాన్ని కూడా ఇచ్చినట్టుగా మనం చూసాం. ఇకపోతే వీళ్ళు యుద్ధాలు కూడా చేశారు. ఇజ్రాయేల్ మీద శత్రు సంబంధం కూడా వీళ్ళకు ఉంది. మిత్రు సంబంధమే కాదు కానీ శత్రు సంబంధం కూడా ఉన్నట్టుగా మనం చూసాం. ఆ యుద్ధాల్లో వాళ్ళు ఓడినట్టుగా గెలిచినట్టుగా కూడా మనం సందర్భాలు చూసాం.
ఇకపోతే చివరిగా వీళ్ళు అహంకారం బట్టి ముఖ్యంగా దేవుడికి అసహ్యం తెప్పించిన ఒక పని ఏంటంటే, అన్యాయంగా ఎదుటి వారిని నువ్వు దూషించాలి, శపించాలి అనుకున్నావు కదా. ఈ ఈ ఈ కేసుని మోయాబీయుల మీద దేవుడు చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా మనకు అర్థమైంది. అంటే ఈ వీళ్ళను మోయాబీయులను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎదుటి వాడికి దెబ్బలు పడుతున్నప్పుడు నువ్వేమవ్వాలి, సెటరైట్ అయిపోవాలి, జాగ్రత్త పడిపోవాలి. ఇంకొకటి, అన్యాయంగా ఎదుటి వారిని దూషించకూడదు. ఇజ్రాయేల్ వారిని నీకేం అన్యాయం చేయలేదు కదా, ఎదుటి వారిని నువ్వు అన్యాయంగా శపించాలి, దూషించాలి అని అనుకోకూడదు. ఈ రెండు విషయాలు మనం వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కాకపోతే నువ్వు ఒకవేళ మోయాబీయుల్లాగానే ఎదుటి వాళ్ళని నువ్వు దేశించావు అనుకో, శపించాలని అనుకున్నావు అనుకో, అతిశయపడ్డా, గర్వపడినా, లేకపోతే పొగరుగా ప్రవర్తించినా కూడా మోయాబీయులకి చెప్పినట్టుగానే మనకు కూడా శిక్ష రావచ్చు. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మీరు ఇజ్రాయెల్ను మాత్రమే ఇదిగోండి తండ్రి కొంచెం హైలైట్ చేసి చూపించిన కొన్ని సందర్భాలని, కొన్ని వ్యక్తులు కావాలని సమాజంలో మీరు ఇజ్రాయెల్ దేవుడు మాత్రమే అని ప్రొజెక్ట్ చేసే కొన్ని విషయాలు జరుగుతున్నాయి తండ్రి. అందుకే మేము ఒక జనాంగాన్ని తీసుకుని, ఇదిగోండి తండ్రి, మీరు ఎంత నిష్పక్షపాతంగా, ఇదిగో నీతి న్యాయాలు సింహాసనములుగా కలిగిన మీరు ఇదిగో పక్షపాతం లేనివారని మాకు తెలుసు తండ్రి. ఆ పక్షపాతం లేకుండా మేము ఒకసారి చూసాం తండ్రి. అసలు మీరు మోయాబీయుల్ని ఎలా చూశారు? వాళ్ళు మంచి చేశారా? ఒకవేళ మంచి చేస్తే మీరు ఏమన్నా వాళ్ళకి మంచి ప్రతిఫలం ఇచ్చారా? లేదా ఒకవేళ వాడు చెడు చేస్తే వాళ్ళని శిక్షించారా? ఎవరికైనా ఒకే ప్రతిఫలం. మీరు ఎవరినైనా నీతి న్యాయాలను బట్టే వాళ్ళని శిక్షించడం కానీ, లేకపోతే వాళ్ళకి మంచి జరగడం కానీ జరుగుతుందని మేము బైబిల్లో నేర్చుకున్నాం తండ్రి. అట్టి విధంగానే మోయాబీని కూడా, వారికి కూడా మీ కుమారులే కాబట్టి అట్టి విధంగా మీరు చూసినట్టుగా మాకు అర్థమైంది తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి మేము గుర్తుంచుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే, ఇదిగోండి తండ్రి, అన్యాయంగా ఎదుటి వారిని దూషించకూడదు, అన్యాయంగా ఎదుటి వారిని శపించాలని మేము అనుకోకూడదని మాకు అర్థమైంది తండ్రి. అలాగే ఇదిగోండి, అతిశయపడినా, గర్వపడినా, లేకపోతే పొగరుగా మేము ఉన్నా మాకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే, పక్కన వాడిని కొడుతున్నాడంటే నెక్స్ట్ కొట్టబోయేది మనల్ని. మనం వెంటనే సెటరైట్ అయిపోవాలని మేము నేర్చుకున్నాం తండ్రి. మోయాబు మాయలో పడి ఏమని అర్థం చేసుకోలేకపోయిందంటే, ఇజ్రాయెల్ని కొడుతున్నప్పుడు అపహాస్యం చేసింది కానీ నెక్స్ట్ దెబ్బ పడేది నాకే అని తను అర్థం చేసుకోలేకపోయింది తండ్రి. మేము అలా ఉండకుండా ఇదిగోండి తండ్రి, జరుగుతున్న విషయాలను బట్టి దాన్ని బోధ కలుగు నిమిత్తం మీరు రాయించిన ఈ విషయాన్ని మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే ఇలా మోయాబీల్లో ఉండకూడదు, వాళ్ళు చేసిన మంచి పనులను బట్టి మంచిగా నేర్చుకున్నాం తండ్రి. అలాగే ఈ చెడు విషయాలను బట్టి ఇలా ఉండకూడదు అని కూడా మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.